మంచి మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవీన్ యాదవ్ విజయం సాధించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఏ అంశాలు ప్లస్గా మారాయి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా చివరి నిమిషం వరకు గట్టి పోటీనిస్తానని భావించింది. అదే సమయంలో బీజేపీ పోటీలు అయితే ఉన్నప్పటికీ మంచి ఫలితాలకు సంబంధించి మాత్రం ఆ పార్టీ ముందుకు రాలేకపోయింది. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ జకీర్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. జకీర్ గారు, ప్రస్తుతం మనం అందుతున్న సమాచారం ప్రకారం మనం చూస్తే మీరు కూడా ఎన్నికల ముందు చాలాసార్లు మనం మాట్లాడుకున్నప్పుడు ఈసారి కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ట్రెండ్స్ ఇట్లాగే ఉంటాయా? మంచి మెజార్టీ వస్తుందా? కాంగ్రెస్ పార్టీకి ఏ అంశాలు ప్లస్ అయిందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ అండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మరో రకమైన ఫ్యాక్టర్ ఏది ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి ఫ్యాక్టరే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఖరారు చేయించిన నాటి నుంచి ఆయన కాలికి బలపం కట్టుకొని ఆ కాన్స్టిట్యుయెన్సీలో పర్యటించడం కానీ, ప్రచారం చేయడం కానీ, లేకపోతే మొత్తం మానిటర్ చేయడం కానీ, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్తోంది. ఈ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంటే ముఖ్యమంత్రిగా ఈ 2 ఏళ్ల కాలంలో ఆయన చేసిన అంటే ఆయన చేస్తున్న పరిపాలనకు ఇది రిఫరెండం అని ఏదైతే కేటీఆర్ చెప్తూ వచ్చాడో దానికి విరుద్ధమైన ఫలితాలు రావడం అంటే ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు అనుకూలమైన తీర్పుగా కూడా మనం భావించాలి. అంటే అకార్డింగ్ టు కేటీఆర్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం అనేది అది మొదటి నుంచి కూడా మనం ఊహిస్తూ వచ్చింది. అయితే మొదటి నుంచి అంటే ఇన్ ద సెన్స్ బిగినింగ్ లో అంటే మాగంటి సునీత క్యాండిడేచర్ ఫైనల్ అయ్యే సమయానికి నిజానికి కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేనట్టుగా కూడా ఒక వాతావరణం కనిపించింది. ప్రీ పోల్లో సర్వేలో కూడా కొంతమంది కొన్ని సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలియజేశాయి. ఆల్మోస్ట్ 3 to 4% ఆర్ 4 to 6% ఏదో సంథింగ్ ఇస్తూ వచ్చాయి. అంటే ఆధిక్యంలో బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందని ఇచ్చాయి. కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నోరు జారాడో, ఇప్పుడైతే 500 రోజుల్లోనే అంటే ఆల్మోస్ట్ ఒక 15-16 నెలల్లో ఈ ప్రభుత్వం ఉండదు, జూబ్లీస్ ఫలితం కనుక మేము గెలిస్తే, బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని అన్న తర్వాత ఒక్కసారిగా మరి టెంపరేచర్ పెరిగిపోయింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని చాలా పట్టుదలగా తీసుకున్నట్టు మనకు కనిపించింది. ఆ తర్వాత అంటే జకీర్ గారు ఒక్క నిమిషం, మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ చాలా కీలకంగా కనిపించింది. ఆ రిజల్ట్స్ లో కూడా అది మనకు కనిపిస్తుంది. కానీ మొదట్లో ఒక చర్చ అయితే జరిగింది, నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతారు, అతనికి ఉన్న బ్యాక్గ్రౌండ్, చిన్న శ్రీశైలం యాదవ్ ఈ అన్ని అంశాలు తీసుకొచ్చారు, రౌడీ రాజ్యం వస్తుందనే ప్రచారం కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. సో ఇవన్నీ ఏవి పనిచేయలేదంటారా? కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అన్నా, బందిపోటు అన్నా, మరొకటన్నా, క్రిమినల్ అన్నా కూడా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అతను ఏమిటో తెలుసు. ఆయన తండ్రి గతంలో ఇప్పుడు 2-3 దశాబ్దాల కిందట ఆయన రౌడీ షీటర్గా ఉంటే ఉండొచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ, అది మనకు సంబంధం లేని ఇష్యూ. నవీన్ యాదవ్కు సంబంధం లేని ఇష్యూ. తండ్రి రౌడీ షీటర్ గాను లేదా ఏదైనా మర్డర్ కేసు జైలుకు పోయి ఉండడము జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమి మర్డర్ కేసు చేసి జైలుకు పోయినట్టు మనకు తెలియదు, కానీ రౌడీ షీటర్గా అయితే ఆయనకు పోలీస్ రికార్డ్స్లో ఉంది. శ్రీశైలం యాదవ్, నాట్ నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ను తండ్రి పేరు చూపెట్టి నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటరే అనే ప్రచారాన్ని ఉధృతంగా చేశారు. అయితే ఆ ఉధృతం కూడా బూమరాంగ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను చెప్పేది అది, నవీన్ యాదవ్ గురించి మీకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకు, ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్లకు తెలుసు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న వివిధ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లకు తెలుసు. కనుక వాళ్ళు నవీన్ యాదవ్ అభ్యర్థిత్వ వైపు మొగ్గు చూపారు. కానీ ఈ రౌడీ షీటర్ అని ఏదైతే చిత్రీకరించి ప్రచారం చేశారో ఆ ప్రచారం ఎటువంటి ప్రభావం చూపలేదని మనకి ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ ఫలితాన్ని మనం అట్లా విశ్లేషించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని రౌడీ షీటర్గా ముద్రించి ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత వస్తుందని బహుశా వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఆ ప్లాన్ బెడిసి కొట్టిందని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, జకీర్ గారు ఒకవేళ అజర్ ఇంపాక్ట్ కనిపించిందా? అజర్ని చివరి నిమిషంలో క్యాబినెట్లోకి తీసుకొని మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది అనుకోవచ్చా? అంటే
ఇప్పుడు పొలిటికల్ గేమ్‌లో అదొక భాగం. అంటే అదెంత ప్రభావం చూపిందని మనం చెప్పడానికి లేదు గానీ, అయితే సేమ్ టైమ్ కొన్ని చోట్ల లైక్ షేక్‌పేట్ అంటే మైనారిటీలు బాగా బలంగా ఉండే డివిజన్స్‌లో డివిజన్‌లో అత్యల్పంగా మెజారిటీ రావడం అనేది అది బీఆర్ఎస్ పార్టీ వైపు మైనారిటీ ఓట్ల చీలికగా కూడా మనం చూడాలి. అంటే మైనారిటీ ఓటర్లలో కొంత అంటే చాలా మంది అటువైపు కూడా షిఫ్ట్ అయినట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. మిగతా డివిజన్స్‌లో కూడా అటువంటి స్ప్లిట్ ఉంది. మైనారిటీస్ మొత్తంగా మెజారిటీ అంటే పోలైన ఓట్లలో మొత్తానికి మొత్తం 70, 80% కాంగ్రెస్ వైపు వచ్చినట్టు మనం అనుకోవడానికి ఛాన్స్ లేదు. కొంత స్ప్లిట్ ఉన్నట్టుగా కనబడుతోంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ మైనారిటీలైనా, మరొకరైనా ఇక్కడ చూసేదేంటంటే, ఇక్కడ పోరాటం అంతా కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ అది కేటీఆర్‌గా మారిపోయింది. మనం దీన్ని ఇట్లా అనలైజ్ చేయాలి. అంటే ఇది ఇక్కడ బీఆర్ఎస్ నవీన్ యాదవ్ పార్టీ చేసిన తప్పులు ఏమంటారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ అన్నీ తానే నడిచేసారు. సునీత ఉన్నప్పటికీ సునీత మాట్లాడింది, అభ్యర్థి సునీత ఎక్కడగా పెద్ద మాట్లాడలేదు. 2, 3 సందర్భాల్లో ఆమె ఏడ్చిన విషయం కానీ, ఈ అంశాలు వచ్చాయి కానీ మొత్తం కేటీఆర్ మొత్తం ఈ ఎన్నికలు తానే తనపైన భారం వేసుకొని నడిపించారు. సో బీఆర్ఎస్ ఈ ఎన్నికల్ని చూసి ఏం నేర్చుకోవాలి? బీఆర్ఎస్కి ప్రజలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనకు తానుగా ఈ ఓటమిని ఆహ్వానించిందేమో అని నాకెందుకో అనిపిస్తుంది. అంటే మీరు చూడండి పోలింగ్‌కు చివరి 3, 4 రోజుల ముందు కేటీఆర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ వగైరా ఇవన్నీ కూడా వాళ్ళు అతి విశ్వాసంలోకి వెళ్ళిపోయినట్టుగా కనిపించింది. పీపుల్ సర్వేస్‌లో కొన్ని లైక్ కేకే సర్వేస్ లాంటివి. కేకే సర్వేస్ అయితే ఆశ్చర్యకరం ఏంటంటే 55% ఇచ్చాడు. 55% ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చాడు అతను. ఆల్మోస్ట్ అంటే అక్కడి నుంచి కాంగ్రెస్‌కు కనీసం ఒక 17, 18% మైనస్ ఉన్నట్టుగా చూపించాడు అతను. సో అటువంటి సర్వేస్‌ని వాళ్ళు నమ్మి ఓవర్ కాన్ఫిడెన్స్‌లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక పోలింగ్ సమయానికి వాళ్ళు చేతులెత్తేసిన ధోరణి కూడా ఒకటి కనిపించింది. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా, ఓడినా తానే బాధ్యత తీసుకుంటానని అధికారికంగానే బహిరంగంగానే కేటీఆర్ ప్రకటించిన కారణంగా ఈ ఓటమిని కూడా ఆయన స్వీకరించే అవకాశం ఉంది. అయితే బాధ్యత ఎట్లా వహిస్తాడు? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తాడా? లేదా? అనేది మనకెవరికీ తెలియదు. అది ప్రాంతీయ పార్టీ కనుక, అది కేసీఆర్ ఆధ్వర్యంలో నడిచే పార్టీ కనుక, ఆ పార్టీలో బహుశా ఇటువంటివేమీ ఉండకపోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్‌లో ఏదైనా ఓటమి జరిగిందనుకుందాం. అంటే ఏదైనా అసెంబ్లీ ఎలక్షన్స్‌లో అట్లా జనరల్ ఎలక్షన్స్‌లో ఇటువంటివి ఉంటాయి. అంటే బాధ్యత వహించి ఆ పదవికి రాజీనామా చేయడం ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ బాధ్యత వహిస్తాడని చెప్పిన మాట అయితే నిజం. కేటీఆర్ ప్రచారం అయితే బాగా చేశాడు. కేటీఆర్ విషయంలో మనం ఇక్కడ ఒప్పుకోవాల్సింది ఏంటంటే, పార్టీ పరంగా క్యాంపెయిన్ మెథడాలజీ, వ్యవహారం ఇదంతా కూడా బాగుంది. బట్ క్యాండిడేట్ వైజ్‌గా మైనస్ అక్కడ బాగంటే సునీత కాకుండా మరెవరైనైతే నవీన్ యాదవ్‌తో గట్టిగా తలపడేవారేమో అనే ఒక అభిప్రాయం కూడా మనకు పోలింగ్ తర్వాత కనిపించింది. అటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో వ్యక్తమైంది. జగన్ గారు మరికొన్ని రోజుల్లో అంటే షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్లోనే జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ జరగాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక ఒక ప్రభావం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందా జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి? ఖచ్చితంగా నరసింహారావు. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్టింగ్ లాంటిది. ఎందుకంటే ఈ బూస్ట్ ఇచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీయే. నేను అదే ఫస్ట్ చెప్పింది అదే. ఎప్పుడైతే మీరు ఈ రెఫరెండం అనేది మాట్లాడకూడదు, వాడకూడదు. ఎప్పుడైతే ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అని మీరు చెప్పారో, ఇప్పుడు దానికి నిలబడి ఉండాలి. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చినట్టుగా మనం ఒకవేళ మనం ఎవరైనా భావిస్తే ఇది ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ అంటే ఇదొక దీనేమంటారు లాంచింగ్ ప్యాడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే నెక్స్ట్ వచ్చే ఎనీ ఎలక్షన్స్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చే ఏ ఎన్నికల్లోనైనా సరే తన బలాన్ని చూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇదొక లాంచింగ్ ప్యాడ్ అనొచ్చు, లేకుంటే ఒక టేక్ ఆఫ్ సిచ్యువేషన్ అనొచ్చు. ఇది చాలా బలంగా పనిచేసే అవకాశం. ఒక బూస్టింగ్ అది. ఒక టానిక్ లాంటిది ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. వేరేస్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చేవరకు ఏంటంటే అన్ని వరుస ఓటమిలే. మీరు చూడండి అసెంబ్లీలో ఓడిపోయింది అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కంటోన్మెంట్‌లో ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు కనీసం జూబ్లీ హిల్స్‌లో గెలిస్తే తమ పార్టీకి ఊపిరి లభిస్తుందేమో, తమ పార్టీకి ఎంతో కొంత రిలీఫ్ ఉంటుందేమో అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా పరిస్థితులు తిరగబడ్డాయంటే ఆ పార్టీ
దాన్ని పునశ్చరణ చేసుకోవాలి. దాన్ని మొత్తంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకోవాలి వాళ్ళు. ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఈ ప్రజలు మనల్ని ఎందుకు జకీర్ గారు, ఈ తిరస్కరిస్తున్నారు? పైగా అర్బన్ 2 పార్టీలకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని పాజిటివ్‌గా తీసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు ఇందాక అన్నట్టుగానే వరుసగా ఎన్నికలకు సంబంధించి ఓటమి పాలవుతుంది. ఆ పార్టీ ఎక్కడో చోట్ల పొరపాట్లు జరుగుతున్నాయా ఏదనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. ఇంకొక పార్టీ గురించి నేను కూడా మనం మాట్లాడాల్సి ఉంటుంది. కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ సెగ్మెంట్కి సంబంధించి, జూబ్లీకి సంబంధించి బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేదనే సమాచారం ప్రస్తుతం అందుతుంది మనకు. సో బీజేపీ పరిస్థితిని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు నాకు అర్థమవుతున్నంత వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలలో ఎక్కడో ఏదో కొంత నిజం ఉందేమోనని నాకు అనిపిస్తుంది. అంటే బీజేపీకి వస్తున్న ఓట్లు చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ల మధ్య పార్లమెంట్ ఎన్నికల నాటికే ఒక ఒడంబడిక కుదిరిందని, ఇద్దరి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిన కారణంగానే బీజేపీ 8 సీట్లను గెలుచుకోగలిగిందన్న ఒక ఆరోపణ ఉంది. అండ్ సేమ్ టైం అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా తేడా ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా ఓట్లను కోల్పోయింది. ఆ ఓట్లన్నీ బీజేపీకి పోయాయన్న ఎలిగేషన్ ఉంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు జరిగింది ఏంటంటే నాకు అనిపిస్తుంది బీజేపీ సపోర్ట్ చేసిందా లేదా అని నా దగ్గర ఏం ఆధారాలు లేవు. కానీ బీజేపీ ఇంతగా చితికిపోవడానికి కారణం ఏంటంటే ఏదో కొంత ఎక్కడో ఒక చోట బీజేపీ మైనస్ లోకి వెళుతూ బీఆర్ఎస్ కు ఆ ఓట్లను వెళ్లే విధంగా చేశారేమో అని అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ కు ఈ స్థాయిలో ఓట్లు రావడం అన్నది, అంటే బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ బాగుందని చెప్పాను, బట్ మాగంటి సునీత క్యాండిడేచర్ మైనస్ అని అనుకున్నాం, ఇదంతా ఓకే. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఈ స్థాయిలో ఓట్లు రావడం, ఈ పర్సంటేజ్ లో కూడా ఓట్లు వస్తున్నాయంటే, పోలయ్యాయంటే ఖచ్చితంగా అంటే బీజేపీ చితికిపోతున్న పరిస్థితి. అంటే చూడండి, బీజేపీకి 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇదే కాన్స్టిట్యూన్సీ, ఇదే లంకల దీపక్ రెడ్డి 25,000కు పైగా ఓట్లతో గెలిచాడు. అండ్ మీకు పార్లమెంట్ ఎలక్షన్స్ లో చూస్తే 2024లో కిషన్ రెడ్డికి ఈ కాన్స్టిట్యూన్సీ బీజేపీ 64,000 ఓట్లకు పైగా సాధించుకుంది. సో ఇప్పుడు మనం చూస్తే అయితే 64,000 ఓట్లు ఎక్కడికి పోయాయి, లేదా 25,000 ఓట్లు ఎక్కడికి పోయాయి, ఇది బీజేపీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఉండొచ్చు, అధికారంలో ఉండొచ్చు, రాష్ట్రంలో ఏదో ఒక రోజు మేము అధికారంలో వస్తామనే భ్రమలో కూడా ఉండొచ్చు. కానీ మీరు ఒకటి గమనించాలి నరసింహారావు, ఎలక్షన్స్ బిగిన్ అయిన మొదట్లోనే ఎమ్మెల్యే రాజాసింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కిషన్ రెడ్డి డైరెక్ట్గా ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడంటే, కిషన్ రెడ్డి మీరు ఎప్పుడు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు, మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో జూబ్లీహిల్స్లో ఎలక్షన్ జరగబోతున్నాయి, మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారని కూడా ఆయన అన్నాడు. అంటే రాజశేఖర్ ముందే తెలుసు ఇక్కడ బీజేపీ గ్యారంటీగా ఓడిపోతుందని తెలుసు. కానీ ఓటమి అంటే ఇప్పుడు హోరాహోరీగా పోరాడి ఓడిపోవడం ఒక పద్ధతి. ఇక్కడ బీజేపీ పరిస్థితి చూస్తే అసలు పోటీలోనే లేదేమో అనే ఒక పరిస్థితి మనం పోలింగ్ ముందే గమనించాం. సో పోలింగ్ తర్వాత కూడా అదే సరళి కనిపించింది. ఇప్పుడు మనకు ఫలితాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే బీజేపీ కంప్లీట్ గా బ్యాక్అవుట్ అవుతూ వస్తుంది. అంటే ఇక అది బహుశా మేబీ అందుకే అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు ప్రధానమైనవి మనకు తెలంగాణ వరకు. ఈ 3 పార్టీల మధ్య ఏ ఎన్నికలు వచ్చినా ఈ 3 పార్టీల మధ్య పోరాటం జరుగుతుందని మనం అనుకుంటూ వచ్చాము. తీరా జూబ్లీహిల్స్ ఫలితం చూస్తే బీజేపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ సెంట్రలైజ్ అయినట్టుగా కనబడుతోంది. కనుక నెక్స్ట్ ఎలక్షన్స్ ఏ వచ్చినా కూడా ఇక బీజేపీ పోటీలో ఉంటుందా, ఉంటే ఏ రకంగా రాబోతుంది ఏంటనేది మనకు తెలియదు. కానీ బట్ ఇది మాత్రం బీజేపీ ఇక పుంజుకునే అవకాశం లేని ఒక దశకు చేరుకున్నట్టుగా కనబడుతోంది. ఈ హైడ్రా ఇంపాక్ట్ జకీర్ గారు, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బాగా వినిపించిన ఒక పేరు ఏంటంటే హైడ్రా. మీరు ఒక పార్టీకి ఓటేస్తే వెంటనే మీ వద్దకు హైడ్రా వస్తుంది, బుల్డోజర్స్ వస్తున్నాయి, లేకపోతే వచ్చి భవనాలు కూల్చేస్తారనే ప్రచారం కూడా విపక్షాలు చాలా చేశాయి. సో హైడ్రాకి సంబంధించి కూడా ఈ ఎన్నికల్లో ప్రజలు ఏమన్నా క్లారిటీగా చెప్పారో, ఒక జడ్జిమెంట్ ఇచ్చారా? ఇది కేవలం ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నిక ఫలితమైనప్పటికీ కొంత ఓవరాల్ పబ్లిక్ హైడ్రాకి సంబంధించి ఏమనుకుంటున్నారనే విషయం పైన కొంత క్లారిటీ వచ్చింది అనుకోవచ్చా? కాదు నరసింహారావు, ఇప్పుడు హైడ్రా అనే వ్యవస్థకు అనుకూలమా వ్యతిరేకమా అనే పర్టికులర్ పాయింట్ మీద ఎన్నిక జరగలేదు. ఈ ఎన్నిక అనేది చనిపోయిన మాగంటి గోపీనాథ్
మృతి వల్ల జరిగిన ఉప ఎన్నిక. కనుక ఈ ఉప ఎన్నికలో ఎజెండా ఏముంటుంది? అయితే మగటి సునీత పైన సానుభూతి రావాలి. లేదా అంతకుముందు 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే అర్బన్ సెక్టార్‌లో 2023లో బాగా ఓట్లను కొల్లగొట్టింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ. అండ్ హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్‌కు ఖాతా తెరిచే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి జూబ్లీహిల్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుందన్న అంచనాలు కూడా గతంలో జరిగాయి. అది ఆయన చనిపోయిన కాలంలో అంటే అరౌండ్ జూన్ ఆ ప్రాంతంలో చెప్పేది నేను. సో, సిట్యుయేషన్ అంతా మారుతూ వస్తోంది. బీజేపీ ఒకవైపు ఇట్లా బాగా చతికిల పడుతోంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో తనకు తాను రివ్యూ చేసుకునే పరిస్థితిలో లేదు. అండ్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అది మళ్ళీ అంటే తన బలాన్ని రుజువు చేసుకునే అవకాశం ఒకటి చిక్కినట్టుగా మనకు కనిపిస్తోంది. అట్లాగే మీరు అడిగినట్టు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్‌గా దీన్ని పట్టుబట్టి క్యాంపెయిన్ చేసిన ఒక పరిస్థితి మనకు కనిపించింది. అండ్ హైడ్రా లాంటి ఇష్యూ అంటే ఈ పోరాటం అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కారు వర్సెస్ బుల్డోజర్ అనే ఒక స్లోగన్‌తో ఆయన వెళ్ళాడు. ఎవరు? కేటీఆర్. కానీ అది వర్కౌట్ కానట్టు కనిపిస్తోంది. ఇప్పుడు వర్కౌట్ కాని అంశాలేంటి? కారు వర్సెస్ బుల్డోజర్ వర్కౌట్ కాలేదు. మాగంటి సునీత కు సింపతి ఫ్యాక్టర్ వస్తుందని అనుకున్నాము. అది వర్కౌట్ కాలేదు. అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధించిన ఆయుధం ఏమిటి? సెంటిమెంట్ వర్సెస్ డెవలప్‌మెంట్ అని అన్నాడు ఆయన. సరే, సెంటిమెంట్ వర్సెస్ డెవలప్‌మెంట్ అంటే సెంటిమెంట్ అంటే సునీత వైపు వచ్చే సెంటిమెంట్, లేకపోతే డెవలప్‌మెంట్ అంటే తాము చేస్తున్న అభివృద్ధి ఈ రెండేళ్లలో. సో దీన్ని ఒకవేళ మనం చూస్తే ఇప్పుడు హైడ్రా అనేది యాక్చువల్‌గా ఇర్రెలవెంట్ అది. ఇప్పుడు బుల్డోజర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేస్తే బుల్డోజర్ వస్తుంది, మీ ఇంటిని కూలగొడుతుంది అని అంటే జనం ఎవరు నమ్మలేదు. ఇక్కడ జూబ్లీహిల్స్‌లో ఉన్న అన్ని ఏరియాస్ మెజారిటీ ప్రజలంతా కూలి చేసుకునే వాళ్ళు, లేకపోతే కార్మికులు, లేకపోతే ఆటో వర్కర్స్, లేకపోతే ఇతరత్ర పని చేసుకుంటున్న వాళ్ళు కార్మికులు, ఇటువంటి వాళ్ళు తప్ప మీకు బాగా పాలిష్డ్ వ్యక్తులు, సెలబ్రిటీస్ ఉండే ఏరియాస్ చాలా తక్కువ. ఓటు బ్యాంకు తక్కువ. వాళ్ళు వాళ్ళు పోలింగ్‌లో పాల్గొన్న శాతం కూడా తక్కువ. సో రిమైనింగ్ పార్ట్స్ అన్ని కూడా చూస్తే ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి ఇచ్చేస్తారు? ఓకే. ఇప్పుడు మీకు బుల్డోజర్ అనేది వస్తుంది, మీ ఇంటిని కూలగొడుతుంది అని అంటే కొంతమంది ఓటర్లు నేరుగా మాట్లాడారు, బహిరంగంగా మాట్లాడారు, కొన్ని టీవీ ఛానళ్ళలో మాట్లాడారు. ఈ కేటీఆర్ ఇట్లా ప్రచారం చేస్తున్నాడు. మా ఇంటి మీదకి బుల్డోజర్ ఎందుకు వస్తుంది? మేము చెరువులు కబ్జా చేయలేదు. లేకపోతే మేము ఇంకొకటి ఏది కబ్జా చేయలేదు. ప్రభుత్వ భూములు కబ్జా చేయలేదు. మా మేమేదో చిన్న ఇంట్లో ఉంటున్నాము. మేమేదో ఆటో రిక్షా నడుపుకుంటున్నాము. మా ఇంటిని ఎందుకు కూలుస్తారు వాళ్ళు? ఈ రకమైన క్యాంపెయిన్ సరైనది కాదని ఓటర్లే చెప్పినట్టుగా కొన్ని ఛానల్స్‌లో నేను చూసా. అంటే ఇక్కడ హైడ్రా అనే దాన్ని ఒక భూతంగా చూపించి ఓట్లు సాధించాలని ఏదో కేటీఆర్ ప్లాన్ చేసినట్టుగా మనకు కనిపించింది. కానీ అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే బుల్డోజర్ అనేది హైడ్రా ఎవరి దగ్గర వాడుతుంది? ఎవరి దగ్గర వాడింది? ఎక్కడైతే చెరువులు, జలాశయాలు, లేకపోతే వాటర్ బాడీస్, లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించిన వాళ్ళ కట్టడాల్ని కూల్చివేయడానికి ప్రయత్నించింది. కొన్ని చెరువులను పునరుద్ధరించింది. ఈ ఈ రకమైన యాంగిల్ ఒకటి ఉంది. హైడ్రాకి సంబంధించి సానుకూలమైన వాతావరణం కూడా ఒకటి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. సమస్య ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ మరి ఎందుకు ఆ రకమైన స్లోగన్స్‌లు వెళ్ళిందో అది వర్కౌట్ అవుతుందని ఎవరు చెప్పారో మనకు తెలియదు. నరసింహారావు. థ్యాంక్ యూ జకీర్ గారు. మొత్తానికి జకీర్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎక్కడో ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించినంత వరకు వ్యూహాత్మకంగా వెళ్ళలేదు. కేవలం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకుంటూ వెళ్ళడం కూడా ఆయనకు ప్లస్ అయింది. అది కాంగ్రెస్ పార్టీకి కొంత ప్లస్ అయినట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ